మీ బిజినెస్ కు ప్రజలకి మధ్య వారధిలా మేముంటాం. ప్రతిరోజు 1.5 కోటి వాచ్ అవర్స్ ఉన్న మా ఆదాన్ ఛానల్ ద్వారా మీ బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. హారతి గారు నమస్కారం అండి. గురుగారు, తులారాశి వాళ్ళకి మే నెలలో 6వ ఇంట్లో శుక్రుడు, 8వ ఇంట్లో సూర్యుడు ఉన్నారు. మరి 8వ ఇంట్లో సూర్యుడు, 6వ ఇంట్లో శుక్రుడు మంచి ఫలితాలను ఇవ్వని అంటారు కదా, ఇది నిజమేనా? సో హారతి గారు, మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. కొంచెం టెక్నికల్గా అడుగుతూ ఉన్నారు, మా బాధలు మీరు పట్టుకుంటున్నారు. తులారాశి కనుక చూస్తే ఈ విశ్వవోషు నామ సంవత్సరంలో బెస్ట్గా ఉండే రాశుల్లో ఒక రాశి ఇది అని చెప్పారు మొన్న. మళ్ళీ ఇప్పుడు తీరా గ్రహఫాలను చూస్తేనేమో 8వ ఇంట్లో సూర్యుడు, 6వ ఇంట్లో శుక్రుడు అసలు మంచి ఫలితాలను ఇవ్వవు అని అంటారు కదా. మరి ఇది అసలు ఎలా కనెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. అంటే శని జస్ట్ ఇప్పుడే ఉగాది పండగ మారారండి. వాళ్ళకి 6వ ఇంట్లో శని చాలా యోగ్యతను ఇస్తాడు. మే తర్వాత గుర్తుపెట్టుకోండి, మే తర్వాత గురువు మారటంతో గురుడు కూడా యోగ్యతను ఇస్తూ ఉంటారు. కాబట్టి ఓవరాల్గా ఇప్పుడు మనం మే మంత్లో ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు జరగబోయేదంతా మే మంత్లో యొక్క గ్రహస్థితిని బట్టి చూడటం వల్ల గల మేజర్ గ్రహాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పాలి. అయితే మధ్యలో కొన్ని ఫాస్ట్గా మూవ్ అయ్యే గ్రహాలు ఉంటాయి. అంటే బుధుడు, శుక్రుడు, గురువు కాకుండా శుక్రుడు, తర్వాత కుజుడు, ఇవి ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇవి కొన్నిసార్లు అనుకూలంగా, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటాయి. మనం మంత్లీ ఫలితాలు కనుక చూసుకున్నప్పుడైతే మీరు కనుక పర్టికులర్గా ఈ గ్రహాల గురించి చూసుకుంటే సూర్యుడు, తర్వాత కుజుడు, బుధుడు, శుక్రుడు ప్రకారం చూసుకుంటే అందులో ఇంకా వీళ్ళకి మే మంత్ సగం తర్వాత గురువు మారుతున్నారు. కాబట్టి ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ మే మంత్ వీళ్ళు కొంచెం సహనంగా, పేషెన్సీగా ఉండాల్సిన టైం అని చెప్పాలి. దానికి రీజన్ ఏంటంటే ఒక్క శనే మారాడు, ఆల్రెడీ వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా పాజిటివ్ వైబ్స్ మేలోనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ మధ్యలో కొంచెం వీళ్ళకి ఇప్పుడు చెప్పుకున్న గ్రహాలు ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి అదేందో చూద్దాం మనం. మనకి తులారాశిలో చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలంతా తులారాశిలో ఉంటాయి. పేరు బలంగా కనుక మనం చూసుకుంటే రా, రీ, రూ, రే, రో, తా, తీ, తూ, తే అన్న అక్షరాలంతా కూడా మనకి తులారాశిలో ఉంటాయి. మనం గ్రహస్థితి ఎక్కడెక్కడ ఉన్నారు కనుక సూర్యుడు వృషభ రాశిలో 15వ తారీఖు ప్రవేశిస్తున్నాడు అండి. 14వ తారీఖు గురువు చేంజ్ అవుతున్నారు. రాహుకేతులు కూడా 18వ తారీఖు చేంజెస్ అవుతున్నాం. అంటే 4 గ్రహాలు ఒక రకంగా వీళ్ళకి మే మంత్లో చాలా చేంజెస్ ఉన్నాయి. కొత్తగా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఈ రాశి వాళ్ళకి రాబోతూ ఉన్నాయి అనమాట. అయితే మనం ఇప్పుడు మంత్లీ ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి కుజుడు కర్కాటక రాశిలో 7వ తారీఖు వరకు జూన్లో ఉంటారన్నమాట. ఈ యొక్క స్థితిని బట్టి మనం చూస్తుంటే ఓవరాల్ వీళ్ళకి ఎలా ఉంటుందంటే 15వ తారీఖు వరకు తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 15 నుంచి నెక్స్ట్ 1 మంత్ వరకు పీడాం, శారీరకంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు వల్ల అంత అనుకూలంగా లేకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు వల్ల శుక్రుని వల్ల విపత్తులు, ఏదో ఒక విపత్తు, ట్రబుల్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి మే మంత్ అంత అనుకూలంగా లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పుకోవాలి. దీనికి గ్రహం వైజ్గా కనుక చూస్తూ ఉంటే సూర్యుడు 8th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది అంత మంచి పొజిషన్ కాదండి. 8th హౌస్లో ఒక శుక్రుడు తప్ప మిగతా ఏ గ్రహం అన్నా అంత మంచి చేయదు. ఇది సూర్యుడు ఏం చేస్తాడంటే 8th హౌస్లో ఉండటం దుష్ట శత్రు సంవాదో గమన వ్యధ దుఃఖ వార్తా శృతం చైవ అష్టమత్యద్ భవేద్ రవి అని చెప్తారు. రవి అష్టమంలో ఉంటే ఏమవుతుందంటే దుర్దోష అంటే చెడు పనులు చేయాలని ఆలోచన వస్తుందంటే వీళ్ళకి. ఏదో ఒక స్మార్ట్ వర్క్ చేద్దాం, ఎవరు చేస్తున్నారులే, ట్యాక్స్ కట్టము, ఏదో ఒకటి చేసేస్తూ ఉంటారు అనమాట. తర్వాత శత్రు సంవాదం, వీళ్ళే పోయి శత్రువులతో గొడవ పెట్టుకుంటారు. తర్వాత గమన విధం, వీళ్ళు ఎక్కడికైనా ట్రావెల్స్ కనుక చేస్తే అందులో వీళ్ళకి రిజల్ట్ ఉండదు అనమాట. దుఃఖ వార్తా శృతం చైవ, చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8th హౌస్లో సూర్యుడు అంత మంచివాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా వీళ్ళకి 2nd హౌస్లో దృష్టి ఉండటంతో ధనాన్ని కోల్పోయే అవకాశం, భయం కలిపే సంఘటనలు కుటుంబాలు జరిగేది, చోటు చేసుకునే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. అది మనకి సూర్యుడు ఒక రకం చూసుకుంటే సూర్యుడు అంత అనుకూలంగా లేరు. అయితే కుజుడు కూడా వీళ్ళకి 10th హౌస్లో ఉండి అంత అనుకూలంగా లేరు అని చెప్తారు. 10th హౌస్లో కుజుడు ఉంటే ఏమవుతుందంటే నిత్య క్లేశం, ఏదో ఒక బాధపడుతూ ఉంటారు అనమాట. అంతా సదా వ్యాధి, ఎప్పుడో ఒక హెల్త్ కాంప్లికేషన్స్తో ఉంటారు. సదా భోజన దర్పణం, టయానికి భోజనం చేయరంట. సదా సంచార ఉద్యోగం దశమశ్చేత్ భవేత్ ధారాసుతే, 10వ ఇంట్లో కనుక కుజుడు ఉంటే ఏమవుతుంది, సదా సంచార ఉద్యోగంలో అదేంటే తీరిక లేకుండా తెగ తిరిగేస్తూ టైపు ఉద్యోగం ఉంటుంది అనమాట. పెద్దవాళ్ళు అంటే దమ్మిడి ఆదాలేదు, ఆదాలు ఏమన్నట్లు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందన్నమాట.
ఒకరికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు, టయానికి భోజనం కూడా చేయరు, ఏంటంటే కష్టపడుతున్నాం అంటారు, రిజల్ట్ ఏమంటే రిజల్ట్ ఉండదు. ఈ టైప్ అంటే మనసులో ఏదో ఒక బాధపడుతూ నిత్యం ఏదో ఒక దానికి పోరాటపడుతూ సాటిస్ఫాక్షన్ పడుతూ ఉంటారు. చూడండి అగైన్ ఇక్కడ భోజన దుర్బలం. సో ఎప్పుడైతే నెగటివ్ ప్లానెట్స్ ఉన్నాయో టయానికి భోజనం చేయడం వెరీ గుడ్ సింబాలిక్. చాలా మందికి రెమెడీ ఏంటంటే ఎప్పుడు ప్రసన్న వదనం మనకు చెప్తూ ఉంటాను అనమాట. ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతి. మెడిటేషన్ చేసుకుంటూ స్మైలీ ఫేస్గా ఉండేసి ప్రసన్నంగా ఉండి టయానికి భోజనం చేస్తూ మంచి దినచర్య, మంచి బట్టలు కట్టుకొని ఉదయం సాయంత్రం స్నానం చేస్తూ మంచి వాళ్ళతో కలిసి ఉంటే సగం గ్రహ యొక్క పిడలు పోతాయి అండి. ఎప్పుడైతే మనం టయానికి నిద్రలేగము, సరిగ్గా భోజనాలు చేయము, మంచిగా బట్టలు కట్టుకోము, డైలీ నిత్యగలు చేయము, ఎవరితో పడితే వాళ్ళతో సమాసాలు చేస్తూ ఉంటామా సగం అక్కడే పిడలన్నీ వచ్చేస్తాయి. ఇంకనే మనిషి ఎలా ఉండాలనేది మన పెద్దవాళ్ళు అందుకని చెప్పేది గ్రూమింగ్ అంటారు కదా. గ్రూమింగ్ అంటే టయానికి భోజనం చేయటం ఇదంతా చేస్తూ ఉండాలి. చూడండి టయానికి భోజనం చేయరంట. ఎప్పుడైతే టయానికి భోజనం చేయట్లేదో దుష్టగ్రహం పడిపోయినట్లు ఆటోమేటిక్గా. దాన్ని నలిఫై చేసుకోవడానికి టయానికి భోజనం చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత వీళ్ళకి ఏమందంటే ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఏమవుతుందంటే అధికారులతోటి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. జాబ్ చేసే వాళ్ళకి అందులోనూ తులారాశి వాళ్ళకి జాబులు ప్రస్తుతానికి ప్రెషర్గా ఉంది. నేను చాలా వీడియోస్లో మనకి ఉగాది రాశి ఫలాల్లో కూడా చెప్పాను. లాస్ట్ హోల్ ఇయర్ అంతా వాళ్ళు ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇష్టం లేని జాబ్ చేయటం, ఏదో ఒక జాబ్ చేయటం, ఏదో ఇన్సిగ్నిఫికెంట్గా ఉండి ఏదో ఒక జాబ్ చేయటం, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ టైంలో వీళ్ళకి అధికారులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాబులు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం పేషెన్సీగా ఉండటం ఎంతైనా అవసరం. ఫిఫ్త్ హౌస్లో చూడటం వల్ల అగైన్ కాలతిక్రమణ భోజనం, దురితం కర్మ, ఏదో ఒక చెడ్డ పని చేయాలని ఆలోచన వస్తూ ఉంటుంది. ఇది పాప పనులు చేయాలని ఆలోచన ఉంటుంది. అందుకని వీళ్ళకి సూర్యుడు చూసుకున్న, కుజుడు చూసుకున్న రెండు ఇంపార్టెంట్ గ్రహాలు అనుకూలంగా లేవు ఈ మంత్లో. అయితే శుక్రుడు వీళ్ళకి 6th హౌస్లో ఉండి ఇది కూడాను వాళ్ళకి సరిగా లేదు. అంటే ఒక రకంగా చూడాలంటే ఏ గ్రహం కూడా వీళ్ళకి అనుకూలంగా లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు ఏం చేస్తారు 6వ ఇంట్లో ఉండటం వల్ల? విరోధం, శత్రుపీడాం, విరోధం కలిగించేసి శత్రువుల బాధను తీసుకొస్తూ ఉంటాడు. జ్ఞాతీనాంచ విరోధద, అంటే భార్యతో కూడా గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆయాసో ధారపుత్రై ద్వేష, అంటే వృధాగా ఆయాసపడే పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు. ధారాపుత్ర ద్వేష, భార్యతోటి పుత్రులతోటి గొడవలు పడుతూ ఉంటారు. సో ఇది మనకేం చేయాలంటే అయితే ఒకటి కొంచెం పాజిటివ్గా ఏంటంటే లవ్ రొమాన్స్ విషయంలో బాగుంటుంది. విపరీతంగా ఖర్చులు పెట్టేస్తారు ఈ మంత్లో వృధాగా. సో ఇది కొంచెం తులారాశి వాళ్ళు ఈ మంత్ చాలా పేషెన్సీగా ఉండాలి. పర్టికులర్ ఫస్ట్ 2 వీక్స్ ఉంటే ఆ తర్వాత చాలా గ్రహాలు మారుతున్నాయి కాబట్టి 10th తర్వాత ఆ తర్వాత ఇంకా వాళ్ళకి అనుకూలం ఉండే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుంది. మరి రాశి నక్షత్రాలను బట్టి చూసినట్టయితే వీళ్ళకి ఏ విధంగా ఉంది గురుగారు? నక్షత్రాలు కనుక చూసుకుంటే సూర్యుడి వల్ల చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాల వాళ్ళకి దరిద్రము చూపిస్తుంది. అలానే చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రం ప్రతి ఒక్కళ్ళకి రోగము భయము చూపిస్తూ ఉంది. అంటే వీళ్ళకి సూర్యుడు కానీ శుక్రుడు కానీ సరైన ఏం చెప్తారంటే సరిగ్గా సహకరించట్లేదు, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారని చెప్తుంది. అయితే కుజుని వల్ల ఏమవుతుందంటే అతి భయము, కోపము. చిత్తా నక్షత్రం వాళ్ళు క్షేమంగా ఉంటారు. తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. అతి భయము ఎక్కువ కలిగిస్తూ ఉంటారు కుజుని వల్ల చిత్తా, స్వాతి 3 నక్షత్రం వాళ్ళకి. అదే మనకి మెర్క్యూరీ వీళ్ళకి బాగా మంచి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. మెర్క్యూరీ వల్ల చిత్తా నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం వస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి కూడా రాజ్యలాభం వస్తుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది. బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ కూడా విశాఖ నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ 10 days ఆఫ్ మంత్లో ఉంటుందన్నమాట. ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే వీళ్ళకి బ్రాడ్గా ఫైనాన్షియల్ క్రైసిస్, హెల్త్ డిస్ట్రిబ్యూట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ప్రమోషన్స్తో పాటు ఓవరాల్గా చూసుకుంటే సిచ్యువేషను సేఫ్గా ఉంటుంది. అంటే విత్ ఇన్ ద సేఫ్ జోన్లో బాగా ప్రాబ్లమ్స్ క్రియేట్ ఉంటుంది. ఛాలెంజెస్తో కూడి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి కాకుండా స్వాతి నక్షత్రం వాళ్ళకి, చిత్తా నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి కేతు వల్ల కొంచెం మానసికంగా అశాంతికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి వీళ్ళకి పరిహార మార్గాలు గురుగారు? వీళ్ళకి ఫైనాన్షియల్గా బాగా క్రైసిస్లో కనుక ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకున్న, లేదంటే సూర్య నమస్కారాలు చేసిన, గాయత్రి మంత్రము, తర్వాత అగ్నిహోత్రం చేస్తే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడుతూ ఉంటారు. అది నార్మల్గా ఉంటాయి. కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనకేం చేయాలంటే కుబేర పాశుపత హోమము, తర్వాత శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసిన మహాలక్ష్మి విశేష హోమము, శీఘ్రధన ప్రాప్తి, నష్టద్రవ్య ప్రాప్తి, వీటికి సంబంధించిన హోమాలు చేసుకుంటే చక్కగా వాటి నుంచి అవకాశం 3 to 6 monthsలో ధన ప్రవాహం ఇలా స్టార్ట్ అవుతుంది.
తర్వాత వీళ్ళకి రాజ్య లాభం బాగుంది కాబట్టి చక్కగా ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, తర్వాత వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఒక మంచి ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళాలన్నా, లేదంటే రాజకీయ నాయకులు ఎవరికైనా కానీ మనకు చూసుకుంటే వాళ్ళకి రాజశ్యామల హోమం ఒక 3 days 4 days కనుక చేస్తే చాలా బాగుంటుంది. వీటితో పాటు శుక్రుని వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. శుక్రుని యొక్క ఏమని చెప్పాలంటే ఇన్వోక్ ఆ యొక్క జ్ఞానం వీళ్ళకి రావడానికి, ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ వీళ్ళకి రావడానికి తులసి చెట్టుకి ప్రతిరోజు దీపారాధన చేసిన, ఇంటిలో వెండి ప్రమిదలో దీపారాధన చేస్తూ కనకదార స్తోత్రం చదివినా కానీ, లేదంటే దుర్గా సప్తశ్లోకి ఇవి చేస్తూ ఉంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బాగా ఉంటుంది. అయితే కొంతమందికి హెల్త్ కాంప్లికేషన్ సీరియస్గా ఉంటుంది. వీళ్ళకి ఆయుష్ సూక్తం పారాయణం చేయించుకున్న, వాళ్ళు చదివిన, లేదంటే వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకున్న, హోమం చేయించుకున్న చాలా చక్కగా కలిసి వస్తుంది. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఎవరికైతే తులారాశి వాళ్ళకి కొంచెం సమస్య తీవ్రంగా అనిపిస్తూ ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ హోమాలు అలాంటివి చేయించుకోవాలన్నా గురుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ జన్మజాతకంలో ఉన్న లోపాలు తెలుసుకోవాలన్నా, ఏమైనా సూచిస్తుంటే కనుక, ఇంకా పీడలు కనుక చూపిస్తుంటే అవి తెలుసుకోవాలన్నా కూడా గురుగారిని సంప్రదించవచ్చు. ఆయన మీకు గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.